ఈ ప్రాన్స్లో నేను పసుపు, రాక్ సాల్ట్, నూనె, కొంచెం పెరుగు వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే కొంచెం నీచు వాసన పోతుందండి. పసుపు, ఆయిల్, రాక్ సాల్ట్, కొంచెం పెరుగు 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇది మంచిగా వాష్ చేసుకోవాలి. బాగా కుక్ అయిపోవాలి. ఇంతకుముందు మనం ఇది బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇట్లా మంచిగా రెడ్ కలర్లో బాయిల్ అయిపోయింది. వాటర్ కూడా అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి నేను ఫ్రై ఎలా చేసుకుంటాను. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలి తగినంత. చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక ఇప్పుడు మన రొయ్యలు బాగా బాయిల్ చేసినాం కదా, ఆ రొయ్యలు వేసుకుంటాను ఇప్పుడు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మంచిగా గట్టిగా అవ్వాలి ఫ్రై. బాగా గోల్డెన్ కలర్లో అవ్వాలి. చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది. మంచిగా బ్రౌనీస్ కలర్లో వచ్చిందండి ప్రాన్స్. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే ఫస్ట్గా మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చడిలాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రైలాగా కూడా తినచ్చు. ఇది 1 వీక్ దాకా వస్తుందండి. మీకు కావాలంటే నేను పచ్చడి కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. పచ్చివాసన పై వరకు వేపుకోవాలి మనం. పచ్చివాసన పై వరకు వేపుకోవాలి మనం. అప్పుడు ఇంతకుముందు నేను అల్లం వేసుకున్నాక బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంతకుముందు నేను బాయిల్ చేసినప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. దాని తర్వాత మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్. ఇందులో కొబ్బరి ఎక్కువ వేసుకోవాలండి, గ్రేవీ వస్తుంది. నేను డ్రై కొబ్బరి ఎక్కువ వేసుకున్నాను, గ్రేవీ వస్తుంది. ప్లస్ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మీ చాయిస్, నేనైతే వేసుకుంటున్నాను. మన కారం లాస్ట్కి వేసుకోవాలండి. బ్లాక్ కలర్లో అయిపోతుంది మాడిపోయినట్టు. నేను కారం లాస్ట్కి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, నేనైతే స్పైసీగా తింటాము మేము. మీ ఇష్టం తగినట్టు వేసుకోండి. చూడండి ప్రాన్స్ ఫ్రై. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దీని విధంగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. ప్లస్ మనం నిమ్మకాయ కూడా నేను పిండుకుంటానండి. ఇది కూల్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇది చాలా హీట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు నిమ్మకాయ పిండుకోలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంది ప్రాన్స్ ఫ్రై. నేను కూడా ఇట్లా నిమ్మకాయ దీనిగా కొత్తిమీర చల్లుకున్నాను. ఈ చల్లారిపోయాక నేను నిమ్మకాయ పిండుకుంటానండి. నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా హీట్ ఉందని ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకోవట్లేదండి, తర్వాత పిండుకుంటాను నేను. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా ప్రాన్స్ ఫ్రై మీకు ఎంత నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Yapadu chicken fry, egg fry na, crispy ga royala vepudu kuda chesukandam, royala vepudu making video kavali anti na YouTube channel lo undi, choosy undi.